తెలంగాణలో దంచి కొడుతున్న వడగండ్ల వర్షాలు, వడగళ్ల బీభత్సం. నిజామాబాద్ జిల్లాలో రాళ్ల వాన. సో మీరు చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం, అక్కడ సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, దర్పల్లి, జాక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. టార్పిల్లు లేకపోవడంతో వరదల్లో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం పాలవడంతో రైతులు దిక్కుచోతని స్థితిలో పడిపోయారు. వారం రోజులైనా ధాన్యం కాటా అవటం కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడంతోనే తాము నష్టపోయామన్నారు. ముఖ్యంగా ఈదురుగాలితో నేల కొరిగిన చెట్లు, గాలివాన బీభత్సం చెట్లలో నేల కొరిగాయన్నమాట. పలు చోట్ల స్తంభాలు కూడా విరిగి పడిపోయి అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా లేకుండా పోయింది. నందిపేట మండలం కొద్వాన్ పూర్లోని పిడుగుపడి 3 బర్రెలు కూడా చనిపోయాయి. సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లు సిద్దిపేట జిల్లాలో కూడా అదేవిధంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే భారీ వాన అయితే కురిసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో పాటు ధర్మసాగర్, వేలేరు మండలాల్లో కూడా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షం అయితే పడుతుందన్నమాట. సో ఇదే విధంగా భారీ వర్షాలు, వడగండ్ల వర్షాలు, ఎప్పటికప్పుడు ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు అయితే వచ్చేసింది. సో మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.